తుది ఫలితాలు ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉన్నాం. ఎంటైర్ కమిషన్ ఇస్ హియర్. ఇది నోటిఫికేషన్ నెంబర్ 28 ఆఫ్ 2022. 783 పోస్టులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 15th and 16th డిసెంబర్ 2024లో ఎగ్జామ్ అయితే 11th మార్చ్ 2025కి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. జిఆర్ఎల్ మనం ప్రకటించాము. ఫాస్టెస్ట్ గా మనం జిఆర్ఎల్ ప్రకటించాం. తర్వాత దీన్ని మొత్తంగా 5,51,855 మంది దీనికి అప్లై చేస్తే 2,36,649 మంది క్వాలిఫైడ్ వాళ్ళు జిఆర్ఎల్లో ఉన్నారు. సో దీనిలో మొత్తంగా ఇప్పుడు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 782 పీపుల్ని మనం ఈరోజు తుది ఫలితాల్లో వాళ్ళు పోస్టులకు ఎంపికైనట్టుగా ప్రకటించడం అయింది. ఒక వేకెన్సీ రిటైర్డ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో రకరకాల పోస్టులు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి. ఇప్పుడు మనకున్న టాపర్స్ లో చూస్తే 5 మేల్ టాపర్స్, 5 ఫిమేల్ టాపర్స్ డీటెయిల్స్ నేను చెప్తాను. నారు వెంకట హర్షవర్ధన్ ఈ అబ్బాయి మేల్స్ లో టాపర్. వడ్లకొండ సచిన్ సెకండ్, మనోహర్ రావు థర్డ్, శ్రీరామ్ మధు ఫోర్త్, చింతపల్లి ప్రీతం రెడ్డి ఫిఫ్త్. ముందున్న నారు వెంకట హర్షవర్ధన్ ఏఎస్ఓ జేడి తీసుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా సబ్ రిజిస్ట్రార్ తీసుకున్నారు. తర్వాత ఫిమేల్ లో లక్కిరెడ్డి వినీషా రెడ్డి ఫిమేల్ టాపర్. తర్వాత బైకాడి సుస్మిత, ఉప్పు శ్రీవేణి, వీరం రెడ్డి శ్రీలత, గొట్టి ముక్కల స్నేహ, వీళ్ళు టాప్ 5లో ఉన్నారు. అందులో ఫోర్త్ ఉమెన్ లో ఫోర్త్ టాపర్ అయిన వీరం రెడ్డి శ్రీలత మున్సిపల్ కమిషనర్. మిగతా 4 నాయబ్ తహసీల్దార్ పోస్టు ఎంపిక చేసుకున్నారు. కాబట్టి దానికి వాళ్ళని రికమెండ్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అతి తక్కువ కాలంలోనే మనం ఎగ్జామ్ కండక్ట్ చేసిన తేదీ నుండి ఈ రిజల్ట్స్ విత్ ఇన్ 1 year లోపలనే మనం ఇవ్వడం అయింది. 15th, 16th డిసెంబర్ 2024లో పెడితే మనం సెప్టెంబర్లోనే అంటే 10 months టైంలోనే మనం ఈ రిజల్ట్ ప్రకటించడం అయింది. అందులో కొంత గ్రూప్ 1తో లింకేజ్ ఉన్న వాళ్ళకి కొద్దిగా లేకపోతే ఇంకా ముందు అయిపోయింది. సో ఈ కంగ్రాచులేట్ ఆల్ ది విన్నర్స్ ఇన్ ది షో. థ్యాంక్ యూ.